కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు సంచలన ఆరోపణలు చేశారు. కీసరలో పేద దళితులకు ఇచ్చిన భూములను కొందరు అన్యాయంగా లాక్కుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో రాగి కృష్ణారెడ్డి చనిపోయిన వారి సంతకాలు ఫోర్జరీ చేసి ఆ భూములకు పట్టాలు చేయించుకున్నాడని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఎవరి భూములు వారికి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట తప్పిందని విహెచ్ మండిపడ్డారు. ఇది 500 కోట్ల కుంభకోణమని ఆయన చెప్పారు. సీఎం రేవంత్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. 10 రోజుల్లో ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోతే ఆ భూమిలోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని విహెచ్ హెచ్చరించారు. బెల్లం సాయన్న, తుమ్మల పోచయ్య, కే పోచయ్య, కే బాలయ్య, కే బాలయ్య, కే నరసింహ, పి నరసింహ ఈ 10 మందికి 94 ఎకరాలు ఇచ్చింది. 2003 దానిక వాళ్ళ పేర్లు ఉన్నాయి పానీలా. అందులో పోచయ్య అనేటైన 1985లో చనిపోయాడు. అదేవిధంగా పి నర్సయ్య 25/8/1988లో చనిపోయాడు. రాహుల్ గాంధీ ఖమ్మంలో బహిరంగ సభలో చెప్పాడు ఏమని, ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు కూడా తీసేసుకున్నారు అన్నారు. ఇది ఇంతకంటే క్లియర్ కేసు ఏం కావాలి? ఒక్కొక్క విల్లా 3 కోట్లకు అమ్ముతున్నారు. ఆ కుటుంబ సభ్యులు 120 మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరు నాయకులు పాదయాత్రలో చెప్పారు ఎవరి భూమి వారికి అంటారు. మరి ఎవరి భూమి ఉన్నది? ఇది ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి తీసుకున్నారా లేదా? ఆ పేద కుటుంబం ఏం కావాలంటున్నా బిచ్చమడుకుంటున్నారు. ఏది చెట్ల కింద వండుకుంటున్నారు, ఆర్టీసీ బస్ కింద వండుకుంటున్నారు, ఫుట్పాత్ల మీద వండుకుంటున్నారు. ఇంతకంటే అన్యాయం ఏం కావాలరా బాబు? ఇది చాలా సీరియస్. ఇది 500 కోట్ల స్కామ్. ఇది నిజంగానే ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటే వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పియాలి.